ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము వనపర్వము లేదా అరణ్యపర్వము. వనపర్వము లేదా అరణ్యపర్వము మహాభారతం ఇతిహాసంలో 3వ భాగము. సంస్కృత మూలం వ్యాసుడు రచించాడు. ఆంధ్ర మహాభారతంలో కొంత భాగాన్ని నన్నయ్య అనువదించాడు. నన్నయ్య మరణించటం వలన అది అసంపూర్తిగా ఉండిపోయింది. సుమారు 200 ఏండ్ల తర్వాత అరణ్యపర్వ శేషాన్ని ఎర్రన్న తెలుగులోకి అనువదించాడు. సభాపర్వంలో భంగపడిన పాండవులు జోదనియమానుసారము 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయటము ఈ పర్వంలోని ముఖ్య కథాంశము. ఆ ప్రకారము పాండవులు ఆయుధాలతో ద్రౌపది వెంటరాగా అరణ్యానికి బయలుదేరి ఉత్తర దిక్కుగా ప్రయాణం సాగించారు. వారి వెంట వారి సేవకులు 14,000 రథాలతో తరలి వెళ్లారు. వారి వెంట సుభద్ర, అభిమన్యుడు, ఉపపాండవులు వెళ్లారు. ఆ దృశ్యాన్ని చూసి పురజనులు ఎక్కడో ఉన్న పాండవులను పిలిపించి జూదం ఆడించి సర్వస్వం హరించి అడవులకు పంపటం భావ్యమా అనుకొని కంటతడి పెట్టారు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, విదురుడు క్రూరులైన దుర్యోధనాదులను ఎందుకు ఆపలేదు? ఇక్కడ ధర్మం ఎక్కడుంది? కనుక మేము మీతో అరణ్యాలకు వస్తాము అని పౌరులు కూడా పాండవుల వెంట బయలుదేరారు. ధర్మరాజు అప్పుడు, అయ్యలారా, మీరు మా పట్ల చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞులము. మీరు ఈ వనక్లేశం భరించలేరు. మీరు మా వెంట రావద్దు, పోండి అన్నాడు. ధర్మరాజు మాట మన్నించి పౌరులు వెనుకకు మరలారు. తరువాత వారు గంగా తీరం చేరారు. కానీ వారి వెంట నిత్యాగ్నిహోత్రులు, వారి శిష్యులు వచ్చి చేరారు. ధర్మరాజు, బ్రాహ్మణోత్తములారా, మీరు పూజ్యులు. మేము అడవులలో కందమూలాలు తింటూ బ్రతకాలి. మీరు మా వెంట కష్టపడటం ఎందుకు? మరలి వెళ్ళండి అన్నాడు. అందుకు వారు, మీరు లేకుండా మేము బ్రతకజాలము. మీ వలనే మేము కూడా కందమూలాలు తింటూ ఉంటాము. మా ఆహారం మేము సంపాదించుకుంటాము. మీరు లేని హస్తినలో మేము ఉండజాలము అన్నారు. అది చూసిన ధర్మరాజు దుఃఖిస్తూ, మంచి భోజనం తినే మీరు కందమూలాలను ఎలా తినగలరు అన్నాడు. అది విని సౌనకుడు, ధర్మరాజా, ఇందుకు ఇంత చింతించాల్సిన అవసరమేముంది? వివేకులు ఎందుకు దుఃఖించరు, వికలురు కారు. ఈ బంధాలు తాత్కాలికాలు కనుక కలుత చెందవద్దు. బంధం వలన అభిమానము, అభిమానం వలన కోరిక, కోరిక వలన కోపము, దాని వలన ఆశ పుడతాయి. ఆశ సమస్త దోషాలకు మూలము. కనుక ఆశను వదిలిపెట్టు. ధనం మీద కోరిక గలవాడు పతనమవుతాడు. ధనవంతుని చుట్టూ బంధువులు చేరి అతనిని పీడించి ధనాన్ని హరిస్తారు. ధనం వలన గర్వము, అహంకారము, భయము కలుగుతాయి. కనుక ధనార్జనకు పాల్పడవద్దు. తామరాకు మీద నీటి బొట్టులా ఉండు అని హితవు చెప్పాడు. అందుకు ధర్మరాజు, అయ్యా, ధనం నా కోసం కాదు. ఈ బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి కదా. వారు మా అతిథులు. గృహస్థుకు అతిథి పూజ పరమధర్మం కదా. ఆర్తునకు శయ్య, భయంతో ఉన్నవాడికి శరణు, అలసిన వాడికి అవసరం కూర్చటం గృహస్థు ధర్మము. తన కోసం మాత్రం వండుకొని తినటం పాపం. కనుక అతిథి సత్కారం చేయటం నా ధర్మం అన్నాడు. అందుకు సౌనకుడు, ధర్మరాజా, ఇంద్రియాలు సుఖాలను కోరుతాయి. ఎంతటి జ్ఞానులకైనా ఇంద్రియాలు లొంగవు. ఇంద్రియ సుఖాలకు లోబడి దేహదారులు సంసార చక్రంలో పడి తిరుగుతుంటారు. కానీ మహనీయుల ప్రేమ, అసూయలను వదలటము, చక్కని చిత్తవృత్తిని అలవర్చుకోవటం, ఇంద్రియాలను వశపరుచుకోవటం, తనకు నచ్చిన దీక్షను స్వీకరించటం, గురువులను సేవించటం, నియమంగా ఆహారం తినటం, విద్యను అభ్యసించటం, ఫలితం మీద ఆశ లేకుండా పనులు చేయటం అనే నియమాలను ఆచరించేవారు సంసార బంధాలను అధిగమిస్తారు. కనుక ధర్మరాజా, నువ్వు కూడా గురుసేవ, పెద్దలు చెప్పినది వినటం, విన్నదానిని అర్థం చేసుకోవటం, అర్థం చేసుకున్న దానిని మనసులో నిలుపుకోవటం, అవసరమైన దానిని ఆచరించటం, అవసరం లేని దానిని వదిలివేయటం మొదలైన వాటిని ఆచరించు. వసువులు, రుద్రులు, ఆదిత్యులు తపస్సు చేసి ఐశ్వర్యాన్ని పొందారు. కనుక తపస్సు చేసి నీ కోరికలు తీర్చుకో అన్నాడు. ధర్మరాజు దౌమ్యుడితో, ఇదేమో అడవి, బ్రాహ్మణులు మా మాట వినరు. వీరికి మేము ఆహారం ఎలా సమకూర్చగలము అని అడిగాడు. దౌమ్యుడు, జీవకోటికి ఆహారాన్ని ప్రసాదించేది సూర్యుడు. కనుక నువ్వు సూర్యుని ప్రార్థించి నీ కోరిక నెరవేర్చుకో అని చెప్పి ధర్మరాజుకు 108 ఆదిత్యనామాలు అర్థంతో సహా ఉపదేశించాడు. ధర్మరాజు నిష్ఠతో సూర్యుని పూజించాడు. సూర్యుడు ప్రత్యక్షమై ఒక రాగి పాత్రను ఇచ్చి, ధర్మరాజా, ఈ 12 ఏళ్లు అరణ్యవాసంలో మీరు అడవిలో సేకరించిన కందమూల ఫలాలు మీ భార్య ద్రౌపదిచే వండించినట్లయితే అది 4 విధాలైన వంటకాలుగా ఏర్పడతాయి. అవి ఎప్పటికీ అక్షయంగా ఉంటాయి అని వరమిచ్చి వెళ్ళిపోయాడు.